హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? తిరుపతిలో అయితే బుక్ ఫెస్టివల్ జరుగుతుందని మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. ఇంక తెలియంగానే మనం ఆగుతామా? తీసుకున్నా తీసుకోకపోయినా ఫస్ట్ వెళ్ళి చూడాలి. సో అందుకని నేను నా రూమ్మేట్స్తో కలిసి అయితే వచ్చేసాను. ఇప్పుడే లోపలికైతే ఎంట్రీ అయ్యాము. స్టార్టింగ్ నుంచే బుక్స్ షాప్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చాలా పెద్ద గ్రౌండ్లో అయితే ఇది సెటప్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ చూడండి, తను పనిలో ఉన్నప్పుడు తీసుకొచ్చామని చెప్పి బుక్స్ కొనకపోతే అప్పుడు చెప్తాను వార్నింగ్ ఇచ్చాడు. స్టార్టింగ్లోనే మంచి బుక్ అయితే కనిపించింది, మన అబ్దుల్ కలాం గారు రాసింది వింగ్స్ ఆఫ్ ఫైర్. కానీ ప్రైస్ చూసిన తర్వాత షాక్ అయిపోయాను. మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారిది పవర్ హౌస్ అని ఒక బుక్ ఉంది. నెక్స్ట్ చూడండి, వోడ్కా విత్ వర్మ అంట. చాలా టైప్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మన సీఎం గారి గురించి కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఇంత పెద్ద షాప్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో చిన్న షాప్గా కొన్ని బుక్స్ ఉంటాయేమో అనుకున్నాను. మా ఫ్రెండ్కి అయితే ఈ బుక్ పట్టేశాడు రాగానే, వోడ్కా విత్ వర్మ ఆర్జీవి గారిది. నేనైతే మొత్తం చూస్తున్నాను. కొనాలనుకుంటే ఏ బుక్ కొనాలో కూడా అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కటి కూడా కొనాలని అనిపిస్తుంది. సో చాలా బుక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ నావెల్ తెలుసా? మన వెంకీ సినిమాలో అయితే మన రవితేజ గారు అయితే చెప్తారు, జాన్ గ్రీషమ్ నావెల్. అదే గుర్తుకొచ్చింది ఈ బుక్ చూడంగానే. ఇక్కడైతే చూడండి, మన సచిన్ టెండూల్కర్ గారిది ఒక బుక్ అయితే ఉంది. నాకైతే ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్ కలిగించినట్టు అయితే కామిక్ బుక్స్. చాలా టైప్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయి, కామిక్ బుక్స్. ఒక బుక్ అయితే ఓపెన్ చేసి చూసాము నేను మా ఫ్రెండ్. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఒక 1 పేపర్ అయితే చదివాము, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. భగత్ సింగ్ అని కామిక్ బుక్ ఇది. అసలు ఆ పిక్చర్ విజువల్స్ చూడండి నోట్బుక్లో ఎంత బాగున్నాయో. సాయిబాబా గారిది ఇది. చాలా బాగుంది లోపలైతే పిక్చర్స్ మాత్రం. సో ఇక్కడ అబ్దుల్ కలాం గారిది ఒకటి ఉంది కామిక్ బుక్. బట్ ప్రైజెస్ మాత్రం కొంచెం హెవీగానే ఎక్కువగానే ఉన్నాయి ప్రైజెస్. సో పెద్ద గ్రౌండ్ ఇది. సో ఒక రెక్టాంగిల్ బాక్స్ టైప్లో సెట్ చేశారు షాప్స్ అన్నీ. చాలామంది అయితే వచ్చున్నారు. ఇక్కడ చూడండి, ఈ స్టిక్కర్స్ ఇవి హ్యారీ పాటర్. ఇక్కడున్న ప్రతి షాపు కూడా బుక్స్తో అయితే నిండిపోయి ఉంది. మనుషులు కనిపించలేదు, బుక్సే కనిపిస్తున్నాయి. అన్ని ఎక్కువ బుక్స్ అయితే ఉన్నాయి. సో లేని బుక్ అంటూ లేదు. స్టడీస్కి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి. ఎంసెట్కి, గేట్కి, మెయిన్స్కి ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇక్కడైతే బుక్స్ అయితే ఉన్నాయి. సో మా ఫ్రెండ్ చూడండి, ఇక్కడ ఎన్ని పుస్తకాలు కొన్నాం? ఏం కొన్నాం? చిన్న ఖర్చు. వెళ్ళిపోతున్నాంగా, ఇప్పటికేం కొనలేదా? కాపీరైట్ బుక్స్ నేను చెక్ చేద్దాం. కాపీరైట్, ఓకే. సో అది ఫ్రెండ్స్ కథ. గంట తిరిగాము, ఏం కొనలేదు. ఆయన మాత్రం కొనకుండా పుస్తకాన్ని చదివేస్తున్నాడు, డోరేమాన్ సినిమాలో నోబితా చదివినట్టు. నరుటో ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. గంట తిరిగితే మా ఫ్రెండ్ చూడండి ఏమంటున్నాడో. ఏమీ కొనలేదు ఇప్పటివరకు, చూస్తూనే ఉన్నా. బుక్స్ అయితే కొన్ని నచ్చాయి, కానీ ఇంకొక బుక్ చూసేటప్పుడు ఇది నచ్చినట్టే అనిపిస్తుంది. ఏది కొనాలో కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. సో ఇక్కడ అడాల్ఫ్ హిట్లర్ గారిది ఒక బుక్ అయితే ఉంది. మన భగత్ సింగ్ గారిది కూడా ఒక బయోగ్రఫీ బుక్ అయితే ఉంది. సో ఫ్రీడమ్ ఫైటర్స్ బుక్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. మా ఫ్రెండ్ అయితే ప్రతి బుక్ చూస్తున్నాడు, ఏది కొనాలో అర్థం కావట్లేదు. సో మా ఫ్రెండ్కి కావాల్సిన బుక్ అయితే ఇక్కడ కనిపించింది, కాపరేటింగ్ బుక్. నేనైతే అడుగుతున్నా, తెలుగు కొంటావా ఇంగ్లీష్ కొంటావా అని. ఆడైతే ఒక సెంటెన్స్ కూడా చదివాము, చెప్పుడు మాటలు విని చెడిపోరాదు అని. ఇదే కొనరా బాగుందని చెప్పాను. సో మేమైతే మొత్తం తిరిగి అయితే ఈ కామిక్ బుక్ అయితే కొన్నాము. చాలా బాగుంది ఇది బుక్. నేనైతే ఇదొకటి కొన్నాను, మా ఫ్రెండ్ అయితే ఇంకోటి కొన్నాడు వేరేది. కామిక్ బుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో చూసిన ప్రతిదీ కొనాలనిపిస్తుంది, అంత బాగున్నాయి కామిక్ బుక్స్. ఫైనల్లీ ఈ కామిక్ బుక్ అయితే కొనేసాను నేను. సో ఇప్పుడైతే మేము రిటర్న్ అవుతున్నాము. వచ్చి మాత్రం చాలా మంచి పని చేసాము, చాలా బుక్స్ అయితే చూసాము. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.